నాదెండ్ల మనోహర్ వ్యవహారం ఆసక్తికరంగా మారుతుంది. జనసేన పార్టీలో నెంబర్ 2గా ఉన్న ఈ నాయకుడు ధోరణి వార్తల్లోకి ఎక్కుతుంది. ఇప్పటికే రేషన్ బియ్యం అక్రమాలు కట్టడి చేసేస్తామంటూ చేసినటువంటి ప్రయత్నాలు కాకమ్మ కథలుగానే మిగిలిపోయాయి. మాట మాత్రం చెప్పుకుని ప్రచారం మాత్రం చేసుకుని చేతులు దులుపుకున్నారన్న విమర్శలున్నాయి. దాంతోపాటుగా రేషన్ మాఫియా నుంచి భారీగా ముడుపులు కూడా మంత్రికి ముట్టాయి అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. అదే సమయంలో తన శాఖకు చెందినటువంటి సివిల్ సప్లైస్లో ధాన్యం సేకరణ విషయంలో కూడా నిర్లక్ష్యం తాండవించింది. రైతన్నలు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. తుఫాను సమయంలో పంట నష్టపోవడంతో మంత్రిని కూడా నిలదీశారు. ఇలాంటి పరిస్థితి తన సొంత శాఖలో ఉంటే ఆయన ఏకంగా విద్యాశాఖ విషయంలో వేలు పెట్టినటువంటి వైను విస్మయకరంగా కనిపిస్తుంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అయితే నగర్లో ఉన్న పాఠశాలకు ఆయన వెళ్ళినటువంటి సందర్భంగా జరిగినటువంటి పరిణామాలు పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తున్నాయి. ఒకేసారి ఎక్కువ మంది టీచర్లకు ఎట్లా లీవులు ఇస్తారు అన్నట్టుగా మంత్రి ప్రశ్నించినటువంటి తీరు మీద ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. తెనాలి అయితే నగర్లో ఉన్నటువంటి నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ మున్సిపల్ హై స్కూల్లో మంత్రి హల్చల్ చేశారు. 24 మంది టీచర్లుంటే ఒకేసారి 5 సెలవులో ఉండడం మీద ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో వైరల్ అయింది. అయితే నిబంధనల ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి టీచర్లలో 3వ వంతు వరకు కూడా లీవ్ పెట్టడానికి ఆస్కారం ఉంది. అంటే 24 మంది ఉన్నప్పుడు 8 మంది వరకు సెలవులు పెట్టొచ్చు. కానీ అక్కడ ఆ రోజు సెలవు పెట్టింది 5 మాత్రమే. 5కే సెలవులు ఇవ్వడం మీద మంత్రిని నిలదీశారు. తన శాఖ కానప్పటికీ తనకు సంబంధం లేనటువంటి వ్యవహారం అయినప్పటికీ ఆయన జోక్యం చేసుకుని విద్యాశాఖ విషయంలో తగినటువంటి రీతిలో ఉపాధ్యాయులు వ్యవహరించడం లేదన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. కానీ నిబంధనలు అందుకు భిన్నంగా ఉన్నాయి. వాస్తవానికి ఆ స్కూల్లో మొత్తం 46 మంది టీచర్లు ఉండాలి. కానీ ప్రస్తుతం 36 మంది మాత్రమే ఉన్నారు. 36 మందిలో ఇటీవల 12 మందిని మళ్ళీ డిప్యుటేషన్ మీద ఇతర స్కూళ్లకు పంపించేశారు. దాంతో ప్రస్తుతం మిగిలినటువంటి 24 మందిలో నిబంధనల ప్రకారంగా 5 సెలవులు తీసుకున్నప్పటికి కూడా మరొక 3-4 సెలవు పెట్టేదానికోసం ఆస్కారం ఉంది. 50% తగ్గకుండా మాత్రమే ఉపాధ్యాయులు స్కూలుకే హాజరవ్వాల్సి ఉంటుంది. అంటే 24 మందిలో 12 మంది ఇతర విధులకు వెళ్ళినప్పటికీ కూడా ఎటువంటి అభ్యంతరం ఉండకూడదు. కానీ నాదెండ్ల మనోహర్ మాత్రం 24 మంది టీచర్లకు గాను 5 సెలవులు తీసుకున్న దాని మీద తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ అది సోషల్ మీడియాలోనూ హల్చల్ చేసేందుకు కారకులయ్యారు. ఈ విషయం మంత్రికి అవగాహన లేక అలాంటి ప్రయత్నం అలాంటి కామెంట్ చేశారా, లేకుంటే కావాలనే విద్యాశాఖలో పరిస్థితి బాలోదని చాటేందుకు ప్రయత్నం చేశారా అన్నది కీలకమైనటువంటి వ్యవహారం. తన సహచర మంత్రి తన జిల్లాకే చెందినటువంటి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖలో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని చాటేందుకు నాదెండ్ల మనోహర్ ప్రయత్నం చేశారా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య అనేక విషయాల్లో విభేదాలు బాహాటంగానే కనిపిస్తున్నాయి. నారా లోకేష్ని డిప్యూటీ సీఎంగా చేయాలన్నటువంటి విషయంలో ఇరు పార్టీల సోషల్ మీడియా వ్యవహారాలు రచ్చకెక్కాయి. సరిగ్గా అదే సమయంలో నారా లోకేష్ సంబంధించినటువంటి విద్యాశాఖలో నాదెండ్ల మనోహర్ ఏలెట్టి అక్కడ ఉపాధ్యాయులు అందరూ కూడా సెలవులు పెట్టి వెళ్ళిపోతున్నారు, విద్యారంగం సక్రమంగా లేదు, విద్యార్థుల పరిస్థితి ఏమాత్రం బాగాలేదు, స్కూళ్ళు సక్రమంగా సాగడం లేదు అనేటువంటి సంకేతాలని అందరికీ పంపించే ప్రయత్నం చేయడం మాత్రం ఆసక్తికర పరిణామంగా కనిపిస్తుంది. గతంలో నాదెండ్ల మనోహర్ బాస్ పవన్ కళ్యాణ్ స్వయంగా హోంశాఖలో పరిస్థితులు ఏం బాగాలేదని బాహాటంగానే విమర్శలు చేశారు. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం విషయాల్లో కూడా ఆయన వేలెట్టి అక్కడ పరిస్థితి ఏమాత్రం సజావుగా సాగడం లేదన్నటువంటి విమర్శలు కూడా గుప్పించారు. తనకు సంబంధం లేనటువంటి హోంశాఖలోనూ దేవాదాయ శాఖ మీద కూడా కామెంట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్కి తగ్గట్టుగానే ఇప్పుడు విద్యాశాఖలో నాదెండ్ల మనోహర్ జోక్యం చేసుకున్నారా అనేటువంటి అభిప్రాయం కూడా బలపడుతుంది. ఏమైనప్పటికీ కూడా మంత్రి తన హోదాకు తగ్గట్టుగా తన నిబంధనలు తెలుసుకుని వ్యవహరించాల్సినటువంటి దశలో అందుకు భిన్నంగా ఉపాధ్యాయుల పరువు తీసేటువంటి రీతిలో విద్యాశాఖ పరువుని గంగపాలు చేసేటువంటి రీతిలో చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం తీవ్రమైనటువంటి చర్చకు ఆస్కారం ఇస్తున్నాయి. తెనాలిలోని అయితే నగర్లో జరిగినటువంటి ఈ పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు ఆస్కారం ఇచ్చింది. ఇది నాదెండ్ల మనోహర్ ఉద్దేశపూర్వకంగా చేశారా లేకుంటే అవగాహన లేకుండా చేశారా అన్నదే ఇప్పుడు కీలకమైనటువంటి ప్రశ్న. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.